అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజు అయితే హ్యాంగింగ్ పాట్స్లో ఉన్న మొక్కలన్నీ కొంచెం వాడిపోయి పాడైపోయినాయి. అందుకని అవి తీసేసి కొత్త మొక్కలను అయితే రిపోర్టింగ్ చేస్తున్నాను అనమాట. అదే ఈ వీడియో చూడండి. దగ్గర పోసేసుకుందాము. మళ్ళీ ఉన్న వాటిలోనే పెడితే బాగా రావన్నమాట మొక్కలు. అందుకని అన్నిటినీ తీసేసి మొత్తం కింద పోస్తున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, ఇట్లా అనమాట. అమ్మ, ఇవన్నీ చాలా రోజులు అయిపోయిందండి పెట్టి. ఇదిగోండి చూడండి, పొట్టు, కోకోపీట్, ఎర్రమట్టి అన్నీ కలిపి పెట్టాను. ఇదిగోండి కోకోపీట్ చూడండి ఎంత పొడిగా ఉందో చూడండి. తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదిగోండి హ్యాంగింగ్ పాట్స్కి అయితే పెద్ద హోల్స్ అయితే ఉన్నాయి కదా. మనం డైరెక్ట్ అయితే మట్టి పోయకూడదు. ఇదిగో చూడండి ఇట్లా వచ్చేస్తుంది. అయితే వీటికి మామూలుగా పెంకులు అవి ఇవి పెడతారు కదా. నేనైతే అట్లా పెట్టకుండా ఏం చేస్తున్నానంటే, ఇదిగోండి కిచెన్ టవల్స్ ఉంటాయి కదా, ఇవి రీయూజబుల్ టవల్స్ ఉన్నాయి కదా, వీటిని అడుగును వేసేస్తున్నాను. మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. ఏంటంటే కొబ్బరి చెట్టు పెరుగుతున్నప్పుడు కింద అంతా మనకి దాన్ని ఏమంటారు, ఇట్లా ముక్కలుగా వస్తూ ఉంటుంది కదా, కొబ్బరి షీట్ చెట్టుకి ఇట్లా వస్తూ ఉంటుంది కదా ఒకటి, దాన్ని కూడా తెచ్చి మనం వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇవే వేస్తున్నాను ఈ మధ్య కాలంలో. అయితే మీరు కూడా ఇవే ట్రై చేయండి, బాగుంటుంది. ఏముంది అందులో. ఇదిగోండి నేను పాత మట్టిని మళ్ళీ కలిపేసుకుని వేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి మార్నింగ్ పాత మనీ ప్లాంట్ చెట్టుని అంతా కట్ చేశానండి. అవన్నీ ఇదిగోండి ఇట్లా ఈ ఆకు ఏదైతే ఉందో మనం ఇది కట్ చేసుకోవాలి. ప్రతి స్టెమ్కి నేను ఆకు అయితే కట్ చేసుకున్నాను చూడండి. ఎందుకంటే కట్ చేసుకున్నది లోపలికి పెట్టుకోవడానికి అనమాట. ఆకు కట్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. అందుకని మొత్తం అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అయితే మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇందులో పెట్టకూడదు అనమాట చెట్టుని. దీన్ని ఫస్ట్ వాటర్ పోయాలి. దీనిలో వాటర్ పోసి వాటర్లో ఈ మట్టి అంతా నానిన తర్వాత అప్పుడు మనం ఈ కొమ్మలన్నీ గుచ్చుకోవాలన్నమాట. డ్రై మట్టిలో అయితే మనం అయితే పెట్టుకోకూడదు, మట్టి నానాలి. అయితే ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసామనుకోండి, అది డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఒక టబ్లో పెడతాను అనమాట. ఇవన్నీ టబ్లో పెడితే ఎక్సెస్ వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది కదా, అప్పుడు తీసి దాంట్లో మొక్కలు పెడతాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇట్లా ఇవన్నీ ఈ టబ్లో పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనం వాటర్ పోసినప్పుడు ఎక్సెస్ వాటర్ బయటకు వస్తుంది కాబట్టి ఒకసారి ఇట్లా వీటిని తడుపుకోవాలన్నమాట. ఈ మట్టిని మొత్తం తడుపుకోవాలి. బాగా కొంచెం కారే వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా ఇందాక మట్టి నానుకున్నాం కదా, ఇట్లా వేళ్ళతో ఇట్లా అనుకున్నాం అనుకోండి ఒకసారి, ఇట్లా హోల్స్ పడిపోతాయి కదా. ఇప్పుడు హోల్స్ పడిపోయినాక చూడండి, ఇదిగోండి ఈజీగా ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారనుకోండి. నేను పెట్టేది మీకు చూపిస్తున్నాను అంతే, దాంట్లో స్పెషల్ ఏం లేదండి. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకుని మనం కవర్ చేసేసుకోవడమే. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇదిగోండి చూడండి, మొక్క పెట్టుకున్న తర్వాత ఇట్లా కవర్ చేసేసుకోవాలన్నమాట దీన్ని, మొక్కని. ఇదిగోండి అంతే, అయిపోయింది. వెరీ సింపుల్. ఇప్పుడైతే ఇదిగోండి ఈ క్రీపర్ పెడుతున్నాను చూడండి. దీనికి కూడా సేమ్ కింద ఆకులు తీసేసి మామూలుగా అయితే సిజర్తో కట్ చేసుకోవచ్చు. నేనైతే మీకు చూపిస్తున్నాను కదా. ఇదిగోండి ఇట్లా చాలా బాగుంటాయి చూడడానికి. ఈ వేర్లు అయితే ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట బయటకి, చాలా బాగుంటాయి. మళ్ళీ ఒకసారి వాటర్ పోసేసుకుంటే ఏముంటుందంటే మళ్ళీ మనం మొక్కలన్నీ మట్టి అంతా తడిసినట్టుగా మనకి బాగుంటుంది కదా. అందుకని మళ్ళీ ఒకసారి మొత్తం నీళ్ళతో అయితే నింపేసుకోవాలన్నమాట. తర్వాత నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత మనం హ్యాంగ్ చేసుకోవచ్చు.
వచ్చేసారా మేడం, వచ్చేసారా? మొక్కలు పెట్టేద్దామా మనము? అన్నిటికీ వచ్చేసారు సూపర్వైజర్ గారు అనమాట వీళ్ళు. ఇదిగోండి మా హ్యాంగింగ్ పాట్స్ అయితే హ్యాంగ్ చేసేస్తున్నాం మేము. పెట్టినాయే నేను. ఇలా మీరు కూడా చిన్న చిన్న పెట్టుకుంటూ ఉండండి, ఎంతో ఆనందంగా ఉంటుంది మనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.